హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. ఈరోజు ఈనాడు వార్తా పత్రికల్లోని ప్రధాన అంశాలు తీసుకుంటే, నిన్న ఏదైతే డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ రిలీజ్ అయిందో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణ నుంచి, దాంట్లో 92,87,577 మందికి ఓటర్లకు నోటీసులు రాబోతున్నాయంట. ఇంటికొచ్చి బిఎల్ఓలే నోటీసులు ఇవ్వబోతున్నారు. వారంతా 11 గుర్తింపు కార్డులో ఏదో ఒకటి చూపాలి అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ చెప్పారు. మరో 79.39 లక్షల ఓట్లు తొలగింపు అంట. 73,39,000 ఓట్స్ డిలీట్ అయ్యాయి. ఎలాంటి అభ్యంతరాలు లేని ఓటర్లు 1,71,99,636 మంది. సర్ ముసాయిదా జాబితా విడుదల, ఫామ్ 6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారంట. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 3,26,26,448 ఓటర్లకు గాను 2,24,87,213 మంది ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. ఇందులో 1,71,99,636 మంది మాత్రమే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓటర్లను నమోదయ్యారు. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకోండి మీరు. 3,38,26,448 మంది ఓటర్లు గాను 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేశారు. సో ఇది పక్కన పెట్టేస్తే, ఫిలప్ చేసిన వాళ్ళు 2,64,87,213 అంటే 2,64,87,213. దాంట్లో డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేకుండా 1,71,99,636 అంటే 1,71,99,636. సో దాదాపు 92,87,577 మందికి ఎన్నికల అధికారులు నోటీసులు ఇస్తారు. సో ఇంతమంది మళ్ళీ ఈ ఓట్లు, ఈ 92,87,577 ఓట్స్ లో ఎంతమంది ఉంటారా, ఎంతమంది పోతారా, నోటీసులకి ఎంతవరకు సమాధానం ఇస్తారు, ఎంతవరకు దీంట్లో రిజెక్ట్ అవుతారా అనేది లాజికల్ క్వశ్చన్. ఇక్కడ 92 lakhs లో ఎన్ని ఓటర్స్ అప్రూవ్ అవ్వబోతున్నాయి, ఎన్ని లాక్స్ ఓటర్స్ రిజెక్ట్ అవ్వబోతున్నా అనేది లాజికల్ క్వశ్చన్. సో వారు చూపే గుర్తింపు కార్డు ఆధారంగా అర్హులను తెలుస్తారంట. ఇప్పటికే 73.39 లక్షల మంది ఓట్లను తొలగించారు. సో ఈ తొలగించిన ఓట్లు ఎలావి అంటే 73,39,000 ఓట్స్ ఎలాంటి తొలగించారంటే, డిలీట్ చేశారంటే ఎలాంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయలేని వాళ్ళు. సో ఇంతమంది ఎందుకు సబ్మిట్ చేయలేదంటే దాదాపు వేరే వేరే క్వశ్చన్స్ ఉండొచ్చు. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు, తెలంగాణలో నివసిస్తున్న వారు, అండ్ తెలంగాణలో నివసించే మహారాష్ట్ర వాసులు, గుజరాత్ వాసులు, అండ్ యూపీ, బీహార్ వాసులు, వేరే వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరైతే తెలంగాణలో వాళ్ళ ఓట్లు హక్కు పెట్టుకున్నారో, దీంట్లో చాలా మంది 50-70% మంది ఏం చేశారంటే వాళ్ళ ఊర్లలో, వాళ్ళ నేటివ్ ప్లేస్ లోనే ఓటు హక్కును పెట్టుకున్నారు. సో ఇలాంటి ఓటర్లు కూడా దీంట్లో ఉన్నారు. ఇంకా కొంతమంది ఎస్ఐఆర్ తో ఏమవుతుంది, మా ఓటు పోతే ఏం కాదు, మా దగ్గర టైం లేదు, ఎస్ఐఆర్ ఫామ్, ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసి లైట్ తీసుకున్న వాళ్ళు కూడా 30%, 40% పబ్లిక్ ఉన్నారు. సో నోటీసులు అందుకునే 92.87 లక్షల ఓటర్లలో ఎంతమంది అర్హులో తేలిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ముసాయిదా జాబితా విడుదల చేసింది. అనర్హులుగా తేలిన వారు మళ్లీ ఫామ్ 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదనపు సిఇఓ వాసం వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ సిఇఓ చారి, నోడల్ అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు తెలిపారంట. అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిశీలిస్తాం. ఎక్కడైనా పొరపాటున ఓటర్లను ASDD జాబితాలోంచి ఉంచితే మళ్ళీ ఫామ్ 6 ద్వారా కొత్తగా దాన్ని నమోదు చేసుకోవచ్చు. తమ పేరును అకారణంగా తీసివేశారని ఎవరైనా భావించినా ఇతర ఫిర్యాదులను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల సమయంలో ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకురావచ్చు. రాష్ట్రంలో 119 EROలు, 892 AEROలు,
అండ్ ఈ ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఫిర్యాదుల కోసం పత్రం 9, 10, లెవెల్ A, లెవెల్ Bలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. నోటీసులు దశ ఫిర్యాదుల పరిష్కారం ఆగస్ట్ 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుందంట. సో ఆగస్ట్, సెప్టెంబర్ దాదాపు 2 months ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు కూడా ఫామ్ 6 ద్వారా ఓటర్ జాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 19న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 19న సెప్టెంబర్, అక్టోబర్ 1 month టైం ఉంది కదా. అక్టోబర్ 19th వరకు టైం ఉంది. అక్టోబర్ 19న మళ్ళా ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ ప్రకటిస్తారంట. పోలింగ్ నంబర్ మారొచ్చు అంటారు. ముసాయిదా జాబితాలో గతంలో ఓటరు జాబితాలో ఉన్న పోలింగ్ నంబర్లు మారవచ్చు. ఓటర్ల హేతుబద్ధీకరణ నేపథ్యంలో పలు ఓటర్ల పోలింగ్ కేంద్రాలు సీరియల్ నంబర్లలో తేడాలు ఉండొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లోని పరిధిలోని ఓటర్లు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన 49,018 మందిని BLOలుగా నియమించామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కూడా సమావేశంలో పెట్టుకున్నారంట. ఓటును తొలగించాల్సి వస్తే స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తాం. ఓటర్ల ముసాయిదా జాబితా ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ceo.telangana.nic.in లేదా voters.eci.gov.in లో ECI నెట్ మొబైల్ యాప్ లోకి వెళ్లి జాబితాను తనిఖీ చేసుకోవచ్చు. ముసాయిదా జాబితా అనామలీస్, ASDD జాబితా వివరాలను ఆన్లైన్ లో చూసుకోవచ్చు. రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ముసాయిదా జాబితా అందించాం. ERO కార్యాలయాల పోలింగ్ బూత్ల వద్ద ఉంటుంది. ఈ జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ERO నోటీసులు జారీ చేయకుండా తొలగించరు. నేరుగా ఓటరుతో విచారణ చేసిన అంతరమే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఓటును తొలగించాల్సి వస్తే స్పష్టమైన కారణాలతో ఉత్తర్వులు, స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. సరైన కారణం చూపకుండా ఓటును తొలగించినట్లు భావిస్తే 15 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారి DOకి అపీల్ చేయొచ్చంట. అండ్ ఆయన సంతృప్తి చెందకపోతే 30 రోజుల్లోపు రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ అధికారి CEOకి DEO తీర్పుపై అపీల్ చేసుకోవచ్చు అని CEOకి వివరించారట. సో ఇది SIR ప్రక్రియ. ఏదేమైనా 92,87,577 మంది 92,87,577 మంది ఓటర్లకు నోటీసులు రాబోతున్నాయి. మన 92 లక్షల ఓటర్లలో ఎంతమంది డిలీట్ కాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్నది అందరూ వేచి చూడాలి అక్టోబర్ 17వ తారీఖు వరకు. సో తొలగించిన ఓట్లు క్యూర్లోనే అధికమంట. SIR ఇది స్టార్ట్ చేసుకో. మళ్ళా SIR ప్రక్రియలో ఏదైతే ఓట్లు 92,87,577 ఓట్స్ ఏదైతే పోయాయో, డిలీట్ అయ్యాయో, దాంట్లో క్యూర్లోనే అధికమంట. క్యూర్ అంటే గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, CMC కలిపి ఏదైతే హైదరాబాద్ ఏర్పాటు చేశారో దీంట్లోనే ఎక్కువ ఉన్నారంట. సో అత్యధిక ఓట్లు తొలగింపుకు గురైన నియోజకవర్గాలు చూసుకుంటే ముషిరాబాద్ మొదటి స్థానంలో ఉంది. 45.17% ముషిరాబాద్ లో ఓట్స్ డిలీట్ అయ్యాయి. సనత్ నగర్ సెకండ్ ప్లేస్, మలక్పేట్ థర్డ్ ప్లేస్, ఎల్బీ నగర్ ఫోర్త్ ప్లేస్, జూబ్లీ 5th ప్లేస్, కంటోన్మెంట్ 6th ప్లేస్, షేర్లింగంపల్లి 7th ప్లేస్, అంబర్పేట్ 8th ప్లేస్, ఖైరతాబాద్ 9th ప్లేస్, యాకుత్పురా 10th ప్లేస్ లో ఉన్నాయి. తక్కువ ఓట్లు పోయినవి నియోజకవర్గాలు చూసుకుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఆలేరు డిస్ట్రిక్ట్స్ లోనే చాలా తక్కువ అయింది. చూడండి, ఆర్లేర్లు 4.3%, మునుగోడులో 6.46%, స్టేషన్ ఘర్పూర్ లో 6.64%, భువనగిరి 7%, పాలకుర్తి 7.757%, నర్సంపేట 7.63%, పాలేరు 7.79%, నకరికేల్, ధర్మపురి, తుంగతుర్తి ఇవన్నీ చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఓట్లు డిలీట్ అయ్యాయి.